హెల్మెట్ ఏది బే? హెల్మెట్ ఏది? అయిపోయింది నీ కుత్త చెక్కేస్తారు రే. హెల్మెట్ లేకుంటే 1000ఆ? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. సో చెన్నై అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెల్టెక్ కాలేజ్ హాస్టల్ అనమాట ఇది. సో కాలేజ్ అయితే ముందర ఉంది. నైట్ ఇక్కడ అజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, సో ఇక లేట్ అయింది, 12 అయింది వచ్చేసరికి. ఇక్కడనే ఉన్నాం అనమాట ఇక కాలేజ్ హాస్టల్లో వాళ్ళ రూమ్లో. హాస్టల్లో రానిస్తారో రానిరా అనుకున్నాం కానీ బాగానే రానిచ్చారు, బాగుంది హాస్టల్ కూడా. ఫుడ్ కూడా మస్తుంది. సో మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాం హాస్టల్లోనే. ఒకసారి మీకు ఇక్కడ క్లిప్ వేస్తా చూడండి సైడ్కి. సో మనకైతే వెల్టెక్ యూనివర్సిటీలో బ్రేక్ఫాస్ట్ కోసం ప్లేట్ అయితే తీసుకున్నాం. రెడీయా బ్రేక్ఫాస్ట్కి? సో ఇది వచ్చేసి అయితే క్యాంటీన్ అనమాట. నైట్ ఫుడ్ కూడా బాగుండే. చికెన్ 65, ఎగ్ బగారా. చాలా రెండే ఎందుకు కరవట్లా? పుణ్యానికి వచ్చిందానా బ్రో? ఇల్లు కూడా కొంచెం పడవే. ఏంది కిసాన్ జామా? వద్దులే మనకు అవన్నీ. జామ్ ఉన్నాయి, బ్రెడ్లు ఉన్నాయి. ఏంటిది పాల? దేనికై? ఓహో వద్దులే మనకి. బ్రో వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు. అందుకని వీడియో కూడా ఏం తీయలేదు. నైట్ కూడా వ్లాగ్ ఎండ్ చేద్దామంటే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఇక చీకటి అయిందని చెప్పేసి ఏం చేయలేదు ఇక వ్లాగ్ కూడా. ప్లాన్ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే పాండిచ్చేరి వెళ్దాం అనుకుంటాం. ఆడికి పోయిన తర్వాత చూడాలి. అండ్ మధ్యలో భారత్ యూనివర్సిటీ దగ్గర తమ్ముడు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని కలిస్తే అయిపోతుంది మధ్యలో. ఇప్పుడు ఇంకా సిటీ లోపలికి పోలేవాలి అసలు చెన్నైకి. ఫ్లైఓవర్ దిగి ఇట్లా లోపలికి వచ్చినాం అంతే. నైట్ ఎంత చలి పెట్టిందో ఇప్పుడు అంత కూడా ఉడకపోస్తుంది. తాంబరం 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 மெயின் ரோடு ரைட் எடுத்தீங்கன்னா தாம்பரம், லெஃப்ட் எடுத்தீங்கன்னா திண்டிவனம், பாண்டிச்சேரி. இந்த ரோடு ஏறிடுங்க வரும் ஒரு 10-15 కిలోమీటర్. ఓ అమ్మాయి భాష అర్థం కావట్లేగా. హిందీ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగు అయిపోయింది, ఇప్పుడు తమిళ్కి వచ్చినాం. அந்த ரவுண்டானா ரைட் எடுத்தீங்க, லெஃப்ட் எடுத்தீங்கன்னா ரவுண்டானா ரைట్ எடுத்துపోனா திண்டிவனம், பாண்டிச்சேரி. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. ఓ ఈడనే ఉంది వెల్టెక్ కాలేజ్. వీళ్ళకి ఇంకా హాస్టల్ నుండి కాలేజ్కి బస్ ఫెసిలిటీ కూడా ఉందంట. అందుకనే బ్రో వాళ్ళు టైంకి పోయినారు. హియర్ ఈజ్ ద వెల్టెక్ ఇంజనీరింగ్ కాలేజ్. బాబా హాస్టల్లో మాత్రం ఏమన్నా ఫెసిలిటీస్ అవి నైస్. సో ఈరోజు వచ్చేసి అయితే మనది డే 2 రైడ్. నిన్న అయితే 520 కిలోమీటర్స్ కవర్ చేసినాం ఇంటికా నుండి ఇక్కడి వరకు. ఈరోజు చూడాలి ఇంకా. అండ్ మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా జల్దీ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టకుండా కింద లైక్ కొట్టి చూడరు వీడియో. ఫస్ట్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గాయ్స్. ఎందుకంటే చాలామంది చూసేటోళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి సజెస్ట్ చేయవు వీడియోస్. సో మీరు షేర్ చేస్తే కొంచెం నాకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది. ఓ వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్? హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది కదా అయ్యా. ఇదే అనమాట భారత్ యూనివర్సిటీ. సాయంత్రం ఫోన్ చేసినావు, మరి వచ్చి రారా రూమ్ దొరికిందా 7:30 అని ఫోన్ చేసినావా? ఎప్పుడు వచ్చినాం? 12 గంటలకు వచ్చాం. వర్షం వచ్చింది, ఎట్లా ఫోన్ చేయాలి? ఫోన్ అన్ని ఇల్లు వేసినాం. నువ్వు ఫోన్ చేసి మరి చేసలేడని బండి మీద ఉన్నారేమో, వచ్చిరో ఏడాగిరో అని చేసినావా? ఇంద్రా నువ్వు అరే ఆ రోజు అయినా సరే ఇది మనం బీచ్లోకి దింపింది ఒకటి. ఏదిరా మీ రూము? నిన్న వాటర్ తుడిచింది ఇలానేనా? మునిగిపోయింది అది మొత్తం. అబ్బో. సో ఇక్కడ నుంచి అయితే బీచ్కి వెళ్తున్నాం. ఈ వంశీగాని అంత వేస్ట్ గాడు ఇంకోటి ఉన్నాడు. ఛార్జింగ్ స్కూటీ కట్టుకొని స్టార్ట్ అయితే లేదట. అక్క తమిళ్ హై హిందీ మాట్లాడుతున్నాయి తమిళ్ అని చెప్పి. హిందీ ఆత టిష్యూలు వేసుకోబోతున్నావు వంశీ. ఏడైతేనారా నువ్వు వచ్చి. आपको तेलुगु आता? फिर ये मेरा वीडियोस तेलुगु में रहता पूरा. अभी तुम यूट्यूब में आता? हाँ हाय बोलो इधर. वीडियो को हाय बोलो. वीडियो आ रहा, हाय बोलो. हाय बताओ. हाय. Those are my friends. Bye bye. Okay bye. Bye bro.
నైస్ టు మీట్ యూ. ఓకే, బైక్స్ కూడా రెడీగా ఉన్నాయి. 4 బైక్స్తో ఇప్పుడైతే ఒక బీచ్కి వెళ్తున్నాం. అరే వంశీ, బీచ్ పేరు ఏం పేరు? బ్లూ ఫ్లాగా? గ్రీన్ ఫ్లాగ్ పోయింది, రెడ్ ఫ్లాగ్ పోయింది, బ్లూ ఫ్లాగ్ ఇది. ఓకే రైట్, లెట్స్ గో. హెల్మెట్ వేసుకోరా ఫస్ట్, రేస్ తర్వాత పెట్టుకుందావు కానీ. హెల్మెట్ ఏది బే? హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది? నీ కుత్త చెక్కేశారు. రే చెప్పినానికి పట్టుకున్నారు. నేను అని చెప్పినప్పటికి హెల్మెట్ రా అని ఇన్నాడు ఆడు. ఊరే వీళ్ళని కూడా పట్టుకురుగా. అయ్యో, ఏమన్నారా? ఎంత? వామ్మా, హెల్మెట్ లేకుంటే 1000? మరి ఇప్పుడు హెల్మెట్ లేకుంటే 1000 హైడా? హింసి అరే అయ్యిందా? బాగా అయిందా? ఇటీరా బిల్లి ఇదేనా? కరెంటు బిల్లు ఉన్నట్టుంది అందరు. ఇది 1000 స్కాన్ చేసి కట్టాలి. అరే వచ్చిందే గారు ఇది. మరి బ్లూ ఫ్లాగ్ అంటే గారా? మరి పోనీ ఆడికే పోదాం. ఏం కవర్ లేదు, పోనీ ఆడికే. సో గాయ్స్, ఈ బీచ్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ అంట. ఇప్పుడైతే ఈ కోవలం బీచ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసినాం. కొన్ని చేపలేంద్రా, చేపలు చీప్గా. క్రాబ్ కాదు, క్రాబ్స్. రొయ్యలేంద్రా, ప్రాన్స్ అను. లంచ్ వచ్చేసి అయితే చికెన్ 65 బిర్యానీ. కాదు ఇది మన ఇద్దరు పుణ్యాన వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటారు ఫ్రీగా. సో మా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని చెప్పేసి ఐస్ క్రీమ్ కాంప్లిమెంటరీ ఇచ్చింది. సో వీళ్ళందరూ తింటారు ఫ్రీగా ఐస్ క్రీమ్. తినరై మా పుణ్యాన తిను. చెప్పు ఎవరినీటికి వస్తారు అమ్మాయి. సో మా ఐడీలు చూపిస్తే 10% డిస్కౌంట్. ఓకే, తప్పకుండా విజిట్ చేయండి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 1400 బిల్. 960 we are paid. 1400. 900 paid. 960 discount. Thank you.
సో అదనమాట. మీరు ఇటు సైడ్ వస్తే పొన్నీస్ కిచెన్ అని ఉంటుంది, విజిట్ చేయండి. మా ఐడి యూపీసీ కూడా 10% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పింది. సో రైట్, మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరి. వీళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ రిటర్న్ రూమ్లోకి వెళ్ళిపోతారు. మేము ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పోవాలి. టైం వచ్చేసి అయితే 3:40 అవుతుంది ఇప్పుడు. ఎంతసేపు పడుతుంది ఇలా, దీని నుంచి ఒక 155 కిలోమీటర్స్ ఉంది అంతే. రైటా? బాయ్ బాయ్ బాయ్. ఓకే, లెట్స్ గో టు పాండిచ్చేరి. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఒకటే హైవే అంట, రోడ్ కూడా బాగానే ఉంటుందంట. అన్నిటికీ అంటానే అనాలి మనం, ఎందుకంటే ఇంతవరకు ఓలే చేయలే కాబట్టి. ఇన్ కేస్ ఏమైనా ఉంటే చెప్తాం వాళ్ళ తర్వాతకి, ఎందుకంటే మీరు కూడా రెండు వస్తే తెల్లాలిగా మీకు కూడా. మళ్ళీ మంచిగా ఉందని చెప్పినాక బాగాలేకుంటే మళ్ళీ నన్ను వేసుకుంటారు మీరు. ఈ రోడ్లో కూడా మీరు మంచిగా లోపలికి వెళ్ళి బీచ్కి పోవచ్చు. ఇక్కడ సైడ్ పార్కింగ్ చేసుకొని ఖాళీ ప్లేస్ ఉన్నది, ఇగో ఇట్లా సైడ్కి పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుంది, కొంచెం ప్రైవేట్ స్పేస్ లాగా. ఎవ్వరు ఉండరు నాకు తెలిసి, చాలా తక్కువ మంది ఉన్నారు. బాబా, ఇక్కడ బీచ్లో కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తారు, పెద్ద పెద్ద గుంటలు తీసి అల్లకెళ్ళి పిల్లర్లు వేస్తున్నారు. వాటర్ అన్నీ మళ్ళీ పంపులతో బయటికి బీచ్లకే పంపిస్తారు. ఏమో గైస్, నాకు కూడా తెలియదు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం. మొత్తం నిండిపోయింది, అంతా రైన్ ఎఫెక్ట్. ఇక్కడ నుండి వ్యూ బాగుంది కదా, నెక్స్ట్ లెవెల్. సన్ దాచుకున్నాడు ఆడ క్లౌడ్స్ వెనకాల, వస్తుంది చూడండి బయటికి వస్తున్నాడు. వాయ్, ఎన్ని పోలీసులు ఉన్నారు. ఓహో, రోడ్డు మొత్తం బ్లాక్ అయింది ఆడ. ఓ, రైన్ ఎఫెక్ట్ హియర్ ఆల్సో. ఆపుతున్నారేమో అనుకోండి. ఇంకా కొబ్బరికాయ పడదుగా పైనుండి, అది రోడ్డు మధ్యలో కొంగింది ఇట్లా చెట్టు. వావ్, నైస్ లొకేషన్. పాండిచ్చేరి లోపలికి కూడా వచ్చినాం, రూమ్స్ కోసం సర్చింగ్. బాయ్, ఇधर रूम्स अवेलेबल रहता? हाँ, आपको देखना पड़ेगा, मैं भी यहाँ नया हूँ. नया है, ठीक है ठीक है. రూమ్స్ ఎత్తుకోవడమే పెద్ద టాస్క్ ఉంది. ఉదయం నుంచి ఎంత తిరిగినా ఏం లే, కానీ సాయంత్రం వచ్చి రూమ్ దూరాలంటే టాస్క్ అవుతుంది. రూమ్, ఫుడ్ ఒక్కటే ప్రాబ్లం మెయిన్ రైడ్లో. ఉన్నాయేమో కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి జర, మనం ఉండేదేమో నైట్ ఒక్కటే, దానికి 2000, 1500, 2500 నాట్ వర్త్ కదా. సో ఇక్కడ ఇప్పుడే ప్యారడైజ్ హోటల్ అండ్ రూమ్స్ అంట వచ్చినాం. ఏసీ అయితే 1050 అంట, నాన్ ఏసీ అయితే 950 అంట, ఇంకా గెస్ట్ హౌస్ 600 అంటున్నాడు. చూద్దాం ఒకసారి ఏది తీసుకోవాలో. नया गेस्ट हाउस अच्छा है, इसका डबल रूम में दिया. How much है? This one will be 2 people है 700 है, 8 people है 600 है. उनको अलग अलग चाहिए, एक ही रूम चाहिए? एक ही रूम, 2 मेंबर है खाली बस. ओके, कितना कल कितना घंटा? सुबह में. ये बीच किधर है? इधर 4 किलोमीटर. 4 किलोमीटर. हैदराबाद. हाँ यस. लकड़ी का पुल. लकड़ी का पुल. हाँ, वसंतलीपुरम. वनस्थलीपुरम. अलवाल. हाँ. फ्रेंड Yes. एडवेंचर क्लब नो. हाँ. Always come here. हाँ हाँ, बाइकर्स. Yeah. Oh. My graders they come. And also IT people. Just he will show you. Okay uncle. My number is that 999. Which one? First one. Yeah, 600 rupees कुछ solida. आपका नंबर? आपका नाम 9993343003 मेरा नंबर. फर्स्ट वन. कोई प्रॉब्लम है तो आपको कॉल करते. My wife हैदराबाद only. हाँ ठीक है రైట్. 600కే రూమ్ అంట, అది చూస్తే ఏమో అంత లగ్జరీ ఉంది. ఇది నమ్మశక్యమేనా? చూద్దాం ఎట్లుంటుందో. కిలోమీటర్ ముందు ఉందంట, KFC పక్కన ఉంది, ఎక్కడో కొడుతుంది సేనా. ఎన్ని గానం తిరుగుతానేమో 1000 తక్కువ ఓడి అని అన్నాడు, ఈయననేమో 600 అంటుండు. ఇట్లా గ్యాప్లో 2 నిమిషాల సెటిల్మెంట్ చేసిండు. చూద్దాం. షర్మిల గెస్ట్ హౌస్. ఓహో, డైరెక్ట్ లోపలికే అంటుండే కదా బాయ్. గిరగిర తిరుగుతుంది కదా బండి ఊకనే. గెస్ట్ హౌస్ ఇది మనకి నార్కట్పల్లి నుంచి రావాలి గెస్ట్ హౌస్ రావాలంటే. మనకి ఏం తెలియదా?
நடந்து போனோம்ல. Tamil தெரியாதா? நாளைக்கு காலைல போடுவாங்க. तमिल தெரியாதா? Tomorrow check out time. tomorrow beach देख के जाते. Okay, அவ்வளவுதான். Here. Hindi, you know. English Understand. English understand but we don't know English. That's the problem. టాటడా ఏంది ఇది? ఓహో TV come. Signal nahi. Oh. Tsunami effect. ఈ బుడ్డి రూమ్ ఇద్దరికి సరిపోతుంది, 2 persons బెడ్. టీవీ కూడా ఉంది కానీ సిగ్నల్స్ అన్నీ కట్ అయినాయి అంట మొన్న సునామీ వచ్చడం వల్ల. ఏసీ అంటారా, మనకు కాదు ఇది, ఓన్లీ ఫ్యాన్. సో హియర్ దెర్ ఈజ్ 1 వాష్రూమ్. ఓకే నైస్, ఎక్కువ పెట్టకూడదు. సో రైట్ గైస్, వీఆర్ టైర్డ్. వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.